టెక్నాలజీ పరంగా ముందుకు పోతున్నాం కాబట్టి దీన్ని ఏం చేశారంటే మనకు ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో ఏంటంటే ప్రతి గ్రామంలో ఎవరైతే ఉపాధి హామీ కూలీలు పనిచేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే గత 3 సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు పనిచేసిన వాళ్ళకి కూడా, ఉదాహరణకు ఒక గ్రామంలో 650 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. 650 మంది ఉపాధి కూలీలు అంటే దాదాపు 200 నుంచి 300 కార్డులు ఉంటాయి. ఒక కార్డులో 2 లేదా 3 ఉంటారు, భార్య భర్త ప్లస్ కొడుకు కోడలు ఉంటారు. సో ముఖ్యంగా భార్య భర్తలకి ఉంటారు. అంటే ఒక కార్డు కనీసం 2 చొప్పున ఉంటే, ఒక 600 మంది కూలీలు ఒక గ్రామంలో ఉంటే కనీసం 300 కార్డులు ఉంటాయి. 250 నుంచి 300 కార్డులు ఉంటాయి. ఆ 300 కార్డులలో 600 మంది కూలీలలో అందరూ పనికి రావడానికి ఇష్టపడరు. కొంతమంది మాత్రం పనికి వస్తారు, 150-200 మంది మాత్రం పనికి వస్తారు. ఎవరైతే గత 3 ఏళ్ల నుంచి కనీసం ఒక్కరోజు పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనే యాక్టివ్ వేజ్ సీకర్స్ అంటారు. యాక్టివ్ వేజ్ సీకర్స్ అంటే నిజమైన కూలీలు అన్నట్టు. సో విబిజీ రామ్జీ. సో ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గ్రామంలో 300 జాబ్ కార్డు ఉన్న 600 మంది కూలీలు ఉన్న, పనికొచ్చిన వాళ్ళు 200-250 మంది ఉంటారు. సో వాళ్ళనే యాక్టివ్ వేజ్ సీకర్స్ అంటారు. ఆ యాక్టివ్ వేజ్ సీకర్స్ అందరికీ కూడా మన వాళ్ళు, మన ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఏం చేసిందంటే